అందరికీ నమస్కారం. ఎస్బీఐ టాక్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, స్టూడెంట్ సక్సెస్కు పేరెంట్ కూడా కీలకమైన పాత్ర పోషించాల్సి ఉంటుంది. కేవలం ఇన్స్టిట్యూషన్ మీదనే లేదా స్టూడెంట్ మీదనే పూర్తిగా వదిలేయడం అనేది సరైనటువంటి ప్రక్రియ కాదు. ఒక విద్యార్థి సక్సెస్ కావాలంటే త్రిభుజంలోని 3 శీర్షాలు సరిగ్గా పనిచేయాలి. ఒకటి స్టూడెంట్, రెండోది టీచర్, థర్డ్ పేరెంట్. ఈ వీడియోలో మనము స్టూడెంట్ టీచర్తో పాటు పేరెంట్ యొక్క పాత్ర ఏ విధంగా ఉండాలి అనే విషయం గురించి తెలుసుకుంటాం. మనం మాట్లాడుతున్నది మురళీ సార్ తోటి. మురళీ సార్ ఐఐటి ఖరగ్పూర్ చదువుకున్నారు. 9 సుచిత్ర డైరెక్టర్. సుచిత్ర అంటే సికింద్రాబాద్ దగ్గర ఆల్వాల్ సమీపంలో ఉంటుంది. ముఖ్యంగా ఈ బ్రాంచ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే 9 అనేది చాలామందికి ఐఐటి జేఈకి చాలా పాపులర్ అనే విషయం తెలిసినటువంటిదే. చాలా సక్సెస్ఫుల్ ఇన్స్టిట్యూషన్. కానీ ఒక సుచిత్రలో మాత్రమే మెడికల్ కోచింగ్ ఉంది. అందున ఫస్ట్ బ్యాచ్లోనే 7గురికి 5 సీట్లు వచ్చినాయి. మీకు దీని ప్రత్యేకత చాలా తక్కువ, కేవలము 2 సెక్షన్స్ మాత్రం 50 నుంచి 60 మందిని మాత్రమే వారు తీసుకుంటారు. కాబట్టి పర్సనల్ కేరింగ్ ఉండి మంచి ఫ్యాకల్టీ ఉండాలనుకుంటే మీరు 9 సుచిత్రను ఒకసారి సందర్శించండి, ముఖ్యంగా జేఈతో పాటు నీట్ కోసం. సో ఇప్పుడు మనము పేరెంట్ పాత్ర గురించి మాట్లాడుకుందాం. నమస్తే మురళీ సార్. నమస్తే సార్. ఇప్పుడు పేరెంట్ అసలు పాత్ర చాలా కీలకం. ఇంకా చాలామంది ఏమనుకుంటారంటే మాకు అవసరం లేమని డబ్బులు కట్టడం పంపించేస్తాం అనుకుంటున్నారు. ఫస్ట్ హాస్టల్ పేరెంట్ స్టూడెంట్తో ఎట్లా వ్యవహరించాలి, కాలేజ్ ఫ్యాకల్టీతో ఎట్లా వ్యవహరించాలి, మార్కులు వచ్చినప్పుడు రానప్పుడు మిగతా అనేక విషయాలు ఉంటాయి హాస్టల్ పేరెంట్కు. సో హాస్టల్ పేరెంట్ యొక్క బాధ్యత ఏంటో ఒకసారి చెప్తే వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఒక హాస్టల్ పేరెంట్గా ఏంటంటే సార్, పిల్లలని మనము హాస్టల్లో వచ్చి జాయిన్ చేసి వెళ్ళిపోయినంత మాత్రాన వాళ్ళ బాధ్యత అనేది అక్కడితో క్లోజ్ అవ్వట్లేదు. సో రిపీటెడ్గా పిల్లలతో మాట్లాడడం కాకుండా వీక్లీ వన్స్ వాళ్ళకి కాల్ చేస్తూ వాళ్ళ మార్క్స్ పరంగా వాళ్ళ అసెస్మెంట్ చేస్తున్నప్పుడు కూడా మార్క్స్ చూస్తున్నప్పుడు వాటిలో ఒకవేళ స్టూడెంట్ కొద్దిగా అనుకున్న లెవెల్లో ఇంప్రూవ్మెంట్ లేని పక్షంలో కూడా కొద్దిగా పిల్లల్ని ఇనిషియల్ స్టేజ్లో మోటివేట్ చేస్తూ వాళ్ళకి పుషప్ ఇస్తూ కొద్దిగా హెల్ప్ చేస్తూ ఉంటే వాళ్ళు మోటివేట్ అవుతారు. అండ్ నెక్స్ట్ ఎగ్జామ్స్లో ఆబ్వియస్లీ మంచి పర్ఫార్మెన్స్ అనేది చేయగలుగుతారు. అండ్ దాంతోపాటు కూడా కొంతమంది పేరెంట్స్లో నేను అబ్జర్వ్ చేసినది ఏంటంటే, ఫస్ట్ ఒక మోటోతో వస్తారు. ఏంటంటే హాస్టల్ పేరెంట్గా నా బాబుని నేను 11th 12th హాస్టల్లో పెట్టేసి ఇంకా నెక్స్ట్ 2 years నా పిల్లలు అకాడమిక్స్ మీదే కంప్లీట్ ఫోకస్ చేయాలని వస్తారు. బట్ పిల్లల కంటే కూడా వీళ్ళు పిల్లల మీద ఎక్కువ సిక్కు పెట్టేసుకొని రిపీటెడ్గా విజిట్స్ అనేది చేస్తారు కాలేజ్కి. విజిట్ చేయడం మాత్రమే కాకుండా సార్ 1 day బ్రేక్ తీసుకెళ్తాం, పూజ ఉంది ఇంకో రోజు తీసుకెళ్తామని అలా రిపీటెడ్గా విజిట్ చేసి పిల్లలని హాస్టల్ నుంచి తీసుకెళ్ళడం వలన ఫస్ట్ థింగ్ వాళ్ళు ఒక ఇంటికి వెళ్తున్నాము అంటే ఒక 2 days ముందే దాని ఎఫెక్ట్ అనేది ఉంటుంది వాళ్ళకి. అండ్ ఇంటికి వెళ్ళిన తర్వాత 1 day బ్రేక్ తీసుకొని 3 days తర్వాత వస్తారు. సో దానివల్ల ఏమవుతుందంటే అన్నోయింగ్లీ స్టూడెంట్కి క్లాస్ అనేది మిస్ అవుతున్నారు. అండ్ దాంతోపాటు కూడా నెక్స్ట్ వచ్చిన తర్వాత కూడా వాడు ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి దాన్ని ఎక్కువ ఫోకస్డ్గా ఉండట్లేదు. సో ఒక పేరెంట్గా ఏంటంటే హాస్టల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో అది నీట్గా స్ట్రిక్ట్గా ఫాలో అవుతూ అండ్ పిల్లల్ని ఎక్కడా కూడా డిమోటివేట్ చేయకోకుండా మార్క్స్ తక్కువ వస్తున్నా కూడా కొద్దిగా పుషప్ చేస్తూ మోటివేట్ చేస్తూ ఉంటే అకాడమిక్ ప్రోగ్రామ్ మంచిగా వెళ్తుంది. అండ్ అదేవిధంగా మేము ఇక్కడ ఒక టీచర్గా మేము ఇక్కడ కాలేజ్లో ఉంటూ వాళ్ళని ప్రాపర్ షెడ్యూల్ మెయింటైన్ చేస్తూ ఉంటాం కాబట్టి హ్యాపీగా వాళ్ళలో ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది. సార్, యాక్చువల్గా చాలామందికి పేరెంట్స్కి స్టూడెంట్స్ సమస్య ఏంటంటే వాళ్ళు ఎక్కడో స్కూల్లో చదువుతుంటారు. ఆ స్కూల్లో వీడు బహుశా మంచి ర్యాంక్ వస్తుంటుంది, 10 GPA వచ్చి ఉంటుంది 10thలో. తర్వాత క్లాస్లో ఫస్టో సెకండో థర్డ్ ఉంటారు కొద్దిగా మంచి స్టూడెంట్స్. సో చాలామంది వాళ్ళ పేరెంట్స్ ఏమనుకుంటారంటే వాడు టాప్ స్టూడెంట్, వాన్ గ్యారెంటీ ఐఐటి లేకుంటే డైరెక్ట్ డాక్టర్ అయిపోతాడు కాబట్టి ఆ ఎక్స్పెక్టేషన్లో ఉంటారు. 10th క్లాస్ వరకు ఉండేటువంటి బుక్స్ కానీ స్టాండర్డ్స్ కానీ చాలా తక్కువ వస్తాయని మనకు తెలుసు. కానీ ఒక్కసారి ఇంటర్మీడియట్ ఐఏలోకి వచ్చిన తర్వాత చాలా తక్కువ మార్కులు వస్తుంటాయి మీకు జేఈలో కానీ నీటిలో కానీ. అప్పుడు స్ట్రెస్ అవుతుంటారు పేరెంట్ స్టూడెంట్. ఆ సమయంలో అసలు పేరెంట్ స్టూడెంట్తో ఎట్లా వ్యవహరించాలి, అసలు పేరెంట్ ఏం అర్థం చేసుకోవాలి ఆ విషయాన్ని నేను ఒకసారి చెప్పండి. ఇది నేను చాలామంది పేరెంట్స్తో చాలామంది నేను చూస్తూ ఉంటాను సార్. సో ఈవెన్ రీసెంట్గా కూడా నేను కొంతమంది పేరెంట్స్తో మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా అలాగే రియాక్ట్ అయ్యారు. సో వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే అంటిల్ 10th grade ఎస్ఎస్సి బోర్డు కానివ్వండి, సిబిఎస్ఈ బోర్డు కానివ్వండి, ఈవెన్ ఐసిఎస్సి కానివ్వండి,
కొద్దిగా పేపర్ ఇవ్వడం కానివ్వండి, ఆ లెవెల్స్ అన్నీ కూడా ఈజీ లెవెల్లో ఉంటాయి కాబట్టి వాళ్ళ పర్సంటేజ్ అనేది రిలేటివ్లీ చాలా మంచి పర్సంటేజ్ వస్తుంది. బట్ స్కూల్ లెవెలింగ్ వరకు కూడా వాళ్ళు ఎక్కడా కూడా కాంపిటేటివ్ ప్యాటర్న్ అనేది అలవాటు లేదు కాబట్టి కాలేజ్కి వచ్చిన వెంటనే పేరెంట్గా అది హై లెవెల్లో ఎక్స్పెక్టేషన్ అనేది చేయకూడదు. నథింగ్ రాంగ్ ఇన్ హ్యావింగ్ గుడ్ ఎక్స్పెక్టేషన్స్ అబౌట్ అవర్ ఓన్ చిల్డ్రన్, బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే ఆ డీసెన్సీ అనేది పేరెంట్గా మనం మెయింటైన్ చేస్తూ ఉండాలి. అండ్ ఒకవేళ స్టూడెంట్ ఎక్స్పెక్ట్ చేసిన లెవెల్లో మార్క్స్ రాకపోయినా కూడా వాళ్ళని మోటివేట్ చేస్తూ కొద్దిగా పుష్ చేస్తూ ఉంటే ఆబ్వియస్లీ పిల్లల్లో కూడా ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది. సార్ యాక్చువల్గా నా దృష్టిలో పేరెంట్స్ 3 రకాలు ఉంటారు. ఒకటేమో అసలు పట్టించుకోరు, డబ్బులు కట్టేసి అయిపోయింది. రెండవ రకం వాళ్ళు అతిగా పట్టించుకొని 2 మార్కులు తగ్గినా లేకుంటే చిన్న చిన్న విషయాల మీద ఫెసిలిటీస్ కానీ ఒకరోజు ఫ్యాన్ ప్రాబ్లం అయినా లేకుంటే ఇంకా చిన్న చిన్న వాటికి కూడా ఓవర్ ఇన్వాల్వ్మెంట్ అవుతారు. మూడో రకము అతి గారాబం చేస్తుంటారు. ఒక హై ఎక్స్పెక్టేషన్, ఒక నిల్ ఎక్స్పెక్టేషన్, ఒకటి గారాబం చేస్తున్నారు సంబంధం. ఈ ముగ్గురు పేరెంట్స్కి ఇచ్చే సూచనలు ఏంటి మీరు? కొంతమంది పేరెంట్స్ ఏంటంటే ఎక్కువగా గారాబం చేస్తూ ఉంటారు పిల్లల్ని. ఎలా అంటే ఒక పేరెంట్ మా దగ్గర ఒక స్టూడెంట్ని జాయిన్ చేశారు సుచిత్రాలో ఫస్ట్ అకాడమిక్ ఇయర్ బిగినింగ్లో. సో ఆయన వచ్చేసి ఎవ్రీడే వచ్చేసేవాడు కాలేజ్కి. ఎవ్రీడే వచ్చేసి ఈవినింగ్ అవుతూనే ఆయన బయటికి తీసుకెళ్ళాలనేవాడు. సో దానివల్ల ఏమవుతుందంటే ఒక 1 month వాడు ఎంజాయ్ చేశాడు వాళ్ళ పేరెంట్స్ రావడం. అండ్ 1 month తర్వాత వాడు హాస్టల్లో ఉండాలి, ఇంటికి వచ్చేస్తానని కూర్చొనేసాడు. సో పేరెంట్గా ఏంటంటే ఎక్కువ గారాబం చేయకోకుండా సర్టెన్ లిమిటెడ్ లెవెల్లోనే వాళ్ళకి ఏదైతే సపోర్ట్ కావాలో అది ఇస్తూ వెళ్ళిపోతే అకాడమిక్స్ అనేది మంచిగా నడుస్తూ ఉంటాయి. అండ్ కొంతమంది పేరెంట్స్ ఎలా ఉంటారంటే కనీసం వాళ్ళని డ్రాప్ చేసి వెళ్ళిపోతారు, అస్సలు పట్టించుకోకుండా ఉంటారు. దట్ ఈజ్ ఆల్సో నాట్ గుడ్ థింగ్. యాజ్ ఎ పేరెంట్ మనకు ఒక ఐడియా అంటూ ఉండాలి, మన పిల్లలు ఏ లెవెల్లో చదువుతున్నారు అండ్ వాళ్ళలో వీక్లీ వైజ్ ఇంప్రూవ్మెంట్ అవుతుందా లేదా అని పట్టించుకుంటూ వాళ్ళని కౌన్సిలింగ్ ఇస్తూ కొద్దిగా మోటివేట్ చేస్తూ ముందుకెళ్ళడం అనేది మంచి లెవెల్లో నడుస్తుంది. సో ఇప్పుడు పేరెంట్ యొక్క బిహేవియర్ కానీ ఇన్వాల్వ్మెంట్ కానీ డే స్కాలర్ పేరెంట్కి హాస్టల్ పేరెంట్కి డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు హాస్టల్ పేరెంట్ అంటే మీకు దూరంగా ఉంటాడు కాబట్టి స్టూడెంట్కి ఏం జరుగుతుందో తెలియదు డే టు డే. అక్కడ డే స్కాలర్ పేరెంట్ రోజు సగం టైం ఇంట్లోనే ఉంటుంది కాబట్టి డే స్కాలర్ పేరెంట్ ఎట్లాంటి శ్రద్ధ తీసుకోవాలి స్టూడెంట్స్ మీద? డే స్కాలర్ పేరెంట్గా రెగ్యులర్గా మన పిల్లల్ని మనం మానిటర్ అనేది చేస్తూ ఉండాలి. సో స్టూడెంట్ ఇంటికి వచ్చిన వెంటనే ఏ లెవెల్లో వాళ్ళు ప్రాక్టీస్ చేసుకున్నారు, ఈరోజు ఏం జరిగింది కాలేజ్లో అన్నది అట్లీస్ట్ మనం హోల్ డే కూర్చోకపోయినా కూడా ఒక 5 to 10 minutes జస్ట్ క్యాజువల్ టాక్ కింద వాకింగ్ వెళ్తున్నప్పుడు కానివ్వండి, డిన్నర్ టైంలో కాలేజ్లో ఏమేమి నడుస్తున్నాయి అనేది ఒక బ్రీఫ్ ఐడియా అనేది ఉండాలి. అదేవిధంగా ఇంటికి వచ్చాక ఒక 2-3 hours స్టూడెంట్ కూర్చొని కాలేజ్లో జరిగినదంతా కూడా రివైజ్ చేసుకుంటున్నారా లేదా అన్నది మానిటర్ చేస్తూ ఖచ్చితంగా స్టూడెంట్ ఆ లెవెల్లో లేకపోతే వాళ్ళని పుష్ చేస్తూ అనేది ఉండాలి. అండ్ వన్ మోర్ థింగ్, ఈ గ్యాడ్జెట్స్కి దూరంగా ఉండడం అనేది ఒక పేరెంట్గా మనం వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తాం. ఫోన్స్ కానివ్వండి, ల్యాప్టాప్స్ కానివ్వండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే పిల్లలు చాలామంది ఇంటికి వెళ్ళిన తర్వాత యూట్యూబ్ ప్లాట్ఫామ్స్లో కొన్ని వీడియోస్ చూడడం అనేది చేస్తుంటారు. అకాడమిక్ రిలేటెడ్ వీడియోస్ అయి ఉండొచ్చు, బట్ స్టిల్ ఇక్కడ టీచర్ ఆఫ్లైన్లో ఉంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అనేది లాట్ ఆఫ్ టైం విల్ కన్జ్యూమ్ ఫర్ ది స్టూడెంట్ అనమాట. సో అలాంటివన్నీ జరగకోకుండా కొద్దిగా ప్రాపర్ వేలో కౌన్సిలింగ్ ఇస్తూ ఎవ్రీ డే వాళ్ళు రివైజ్ చేసుకుంటున్నారా లేదా అండ్ పీరియాడికల్గా ఫ్రీక్వెంట్గా ఇంప్రూవ్మెంట్ అవుతుందా లేదా అన్నది పేరెంట్ అనేది కేర్ తీసుకోవాలి. అక్కడ యాక్చువల్గా 9 అంటే ఐఐటి మాత్రమేనటువంటి పేరు బ్రాండింగ్ ఉంది. బహుశా మీరు 11-12 ఏళ్ళు ఐఐటి మీకు చేసే నీట్ లేదు కదా. మీరు సుచిత్రాలో మీకు నీట్ కోచింగ్ కూడా ఉంది కదా. అవును సార్. మరి నిజంగా మీకు జేఈ ఎంత క్వాలిటీ ఉందో నీట్ కూడా అంత క్వాలిటీ ఉంటుందని గ్యారెంటీ ఉందనే దాని మీద పేరెంట్స్ కొంత డౌట్స్ ఉన్నాయి. దాని గురించి మీ ఫ్యాకల్టీ నీట్ ప్రోగ్రామ్ గురించి ఏమైనా క్లుప్తంగా వివరాలు ఇస్తారు? 100% అదే క్వాలిటీ ఉంటుంది సార్. ఒక విధంగా చెప్పాలంటే దానికంటే ఎక్కువ క్వాలిటీ ఉంటుందని కూడా చెప్పగలను. ఎందుకు అంటే ఇప్పుడు మా బైపీసీ క్లాస్ రూమ్ స్ట్రెంత్ తీసుకుంటే వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఓన్లీ 30 students. ఓన్లీ మోటో ఏంటంటే ఇంకా ఎక్కువ పర్సనలైజ్డ్ అటెన్షన్ ఇచ్చి 80 to 90% అనేది సక్సెస్ పర్సంటేజ్ కింద తీసుకురావాలన్న మోటోతో నడుస్తున్నాము. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ మేము ఐఐటియన్స్ ఉండి మేమే దగ్గరుండి టీచ్ చేయడం జరుగుతుంది. సో స్టూడెంట్స్ విల్ బి వెరీ కంఫర్టబుల్ విత్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. దాంతోపాటు బాటనీ జువాలజీ కూడా వీ హ్యావ్ హైలీ క్వాలిఫైడ్ అండ్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఎవరైతే లాస్ట్ 8 to 10 years టీచింగ్ ప్రొఫెషన్లో ఉంటూ
నీట్ ఆస్పిరెంట్స్ని ట్రైన్ చేస్తున్న ఫ్యాకల్టీ ఉన్నారు కాబట్టి ద బెస్ట్ ఫ్యాకల్టీ ఉన్నారు కాబట్టి ప్రోగ్రామ్ అంతా చాలా ఎఫెక్టివ్గా నడుస్తుంది. థ్యాంక్ యూ మురళి సార్, చాలా చాలా ముఖ్యమైన విషయాలు. ధన్యవాద్ భారత్ మాతా కీ జై.